డెంటల్ హెల్త్ దంత ఆరోగ్యం వల్ల ఇన్ఫర్టిలిటీకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా ఆర్ ఫర్టిలిటీ ఏమైనా తగ్గిస్తుందా? హలో అండి, నేను డాక్టర్ బిజీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్టైన్ ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. దంత ఆరోగ్యం అనేది ఇన్ కేస్ మైల్డ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, టూత్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, పదే పదే ఏం రావట్లేదు, జస్ట్ వన్ టైం వచ్చి వెళ్ళింది, దీనివల్ల అయితే ఫర్టిలిటీ ఏం ఎఫెక్ట్ కాదు. బట్ ఇన్ఫెక్షన్ పదే పదే వస్తుంది, లేదా టూత్కి చాలా కిందికి ఉంది, యాప్సెస్ అనేది పస్ అనేది ఫామ్ అయి కూర్చుంది, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫర్టిలిటీ మీద ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ పడవచ్చు. సో ఎట్లా ఎఫెక్ట్ పడుతుంది? ఇన్ఫెక్షన్ పదే పదే రావడం వల్ల బ్యాక్టీరియా అనేది రక్తంలోకి పాకుతుంది. సో ఆ బ్యాక్టీరియాని ఫైట్ చేయడానికి బాడీలో కొన్ని ఇన్ఫ్లమేటరీ సైన్స్, కొన్ని సైటోకైన్స్ ఇవన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇది ఏంటిదంటే ఆ బ్యాక్టీరియానే, చెడు బ్యాక్టీరియానే చంపకుండా వెళ్ళి ఓవ్యులేషన్ వచ్చిన ఎగ్ మీద ఎఫెక్ట్ పడడము, లేదా పొర ఎంబ్రియో అనేది పొరలో ఇంప్లాంట్ అవుతూ ఉంటుంది. సో ఆ పొరలో ఇంప్లాంటేషన్ అనేది తగ్గుతుంది. సో పొరలో ఎంబ్రియో అతుక్కునే అవకాశాలు తగ్గుతూ ఉంటుంది. అలాగే స్పర్మ్ మగవాళ్ళ కణాల్లో, వీర్య కణాల్లో టేల్ని డ్యామేజ్ చేస్తుంది. సో దాని ఫంక్షన్, ముందుకెళ్ళే మొటిలిటీ అనేది తగ్గిపోతుంది. దాన్ని హెడ్ని ఎఫెక్ట్ చేస్తుంది, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కాజ్ చేస్తుంది. సో వీటన్నిటి వల్ల ఏంటిదంటే ఎగ్ను స్పర్మ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఎగ్ స్పర్మ్ ఎఫెక్ట్ పడడం వల్ల ఎంబ్రియో క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. అండ్ ఒకవేళ ఎంబ్రియో ఫామ్ అయినా పొరలో అతుక్కునే అవకాశం, పొర దాన్ని అతుకుపెట్టే అవకాశం అనేది తగ్గుతుంది. సో డెంటల్ హెల్త్ డైరెక్ట్లీ కాకపోయినా ఇండైరెక్ట్లీ, అంటే పదే పదే వచ్చినా, ఒకవేళ ట్రీట్మెంట్ అస్సలు తీసుకోకపోయినా, బాగా లోతులో ఇన్ఫెక్షన్ ఉన్నా, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సో దీన్ని ఎలా అవాయిడ్ చేయవచ్చు? ప్రాపర్ డెంటల్ హెల్త్ మెయింటైన్ చేయడం, చిన్న ఇన్ఫెక్షన్స్ ఉన్నా దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం. సో డెంటల్ క్లీనింగ్ కానీ, స్కేలింగ్ కానీ, రూట్ కెనాల్ థెరపీ, లోకల్ అనెస్థీషియా, చిన్న మత్తులో చేసే ఈ ప్రొసీజర్స్ వల్ల ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ ఏం పడదు. అలాగే ప్రెగ్నెన్సీలో కూడా ఇవి సేఫే. సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4వ నెల, 5వ నెల, 6వ నెల ఈ టైంలో చేసుకుంటే ఇంకా సేఫ్ ఉంటుంది. థ్యాంక్ యూ.